నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మనం సృజన్ సేన్ గారు రచించిన చిన్న చూపు అనే ఒక మంచి కథను విందాం. కస్తూరి తన బంధువుల ఇంటికి పెళ్లికి వచ్చినప్పుడు ఆమె పేదరికాన్ని, ఆమె కట్టుకున్న చీరను, మెడ బోసిగా ఉండడం గురించి అందరూ ఎగతాళిగా మాట్లాడారు. కానీ కస్తూరి కోపం తెచ్చుకోలేదు. అందరితో నవ్వుతూ కలివిడిగా ఉంది. తన బాధను మనసులోనే దాచుకుంది. ఇక ఆలస్యం ఎందుకు, కస్తూరి జీవితం గురించి వినేయండి. పెళ్లివాళ్ల ఇల్లు అందరితో సందడిగా ఉంది. బంధువులందరూ బృందాలు బృందాలుగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. అప్పుడు కస్తూరి రావటాన్ని చూశారు. ఏం కస్తూరి, ఒక్కదానివే వచ్చావా అంది ఒక ఆవిడ. అవును అన్నట్లు తలూపింది. అన్నయ్య గారికి తీరిక లేదనుకుంటా అందో చెల్లెమ్మ. మీ అన్నయ్యకి తీరిక కావాలనుకుంటే దొరుకుతుంది. ఇంత దూరం రావటానికి చాలా ఖర్చులు అవుతాయి, అందుకని రాలేదు అంది కస్తూరి. కస్తూరి తమాషాగా మాట్లాడుతుంది అందామె. ఇందులో తమాషా లేదు, ఉన్నది చెప్పాను. బంధువులందరం కలుసుకునేది ఇలాంటి సందర్భాలప్పుడే. ఏదో ఒక వెసులుబాటు చూసుకోవాలి. కనీసం పిల్లలనైనా తీసుకొస్తే బాగుండేది. ఈ రోజుల్లో ఎవరికి ఎవరు ఏమవుతారో కూడా తెలియటం లేదు. మన చుట్టరికాలు మనతోనే ముగిసిపోకూడదు కస్తూరి అందో పెద్దావిడ. నేను కాదనటం లేదు. పెళ్ళిళ్ళు, పుట్టినరోజులు, ఇంకా చాలా చాలా సందర్భాలు వస్తూ ఉన్నాయి. అన్నిటికీ రావాలంటే కష్టం. వాటి కోసం చేసే అప్పులు తీర్చడానికి సంవత్సరాలు పడతాయి. అయినా పెళ్ళికి వచ్చి మా గోలెందుకు, అత్తయ్యని కలిసి వస్తాను అని వెళ్ళింది. అక్కడున్నవారు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఎన్ని అప్పులవుతాయేమిటి, అయినా మనుషుల మధ్య బంధాలు పోతున్నాయి. ఏవో వంకలు చెప్పటం నేర్చుకున్నారు గొణిగింది పెద్దావిడ. కస్తూరి తన బ్యాగ్ని గదిలో పెట్టి అత్త వరసయ్య లలితమ్మ దగ్గరికి వెళ్ళింది. ఏం కోడలా, మీ ఆయన వాళ్ళ తరపున బంధువుల పెళ్ళిళ్ళకే వెళ్తాడా? మన వాళ్ళు కూడా ఆయనకి బంధువులే అని చెప్పు అంది నవ్వుతూనే. అందుకే నన్ను పంపించారు అత్తయ్య. ఈ పెళ్ళికి నువ్వు వెళ్ళొద్దు అంటే నేను చేయగలిగింది లేదు అంది కస్తూరి. మా ఆర్థిక పరిస్థితులు చక్కబడేదాకా ఎవరి తరపు బంధువుల ఇంటికి వారు వెళ్దాం అనుకున్నాం. ఒక్కోసారి అలా కూడా జరగకపోవచ్చు. ముందు ముందు ఎలా ఉంటుందో తెలీదు. అలా కాదులే, అవసరాలు బాధలు ఎప్పుడూ ఉంటాయి, సందర్భాలే రావు. ముందు నువ్వు స్నానం చేయి, కాఫీ తాగాక మాట్లాడుకోవచ్చు అంది లలితమ్మ. కస్తూరి మాటలు పెంచదు. స్నానం చేసి కాటన్ చీర కట్టుకుంది. కాఫీ తాగి పనిలో పడింది. కస్తూరి ఎవరింటికి వచ్చినా అతిథిలా కూర్చోదు. ఏదో ఒక పని కల్పించుకుంటుంది లేదా అడుగుతుంది. బ్రహ్మాండం బద్దలవుతుందన్నంతగా నవ్వులు వినిపించే చోటికి టీలు తీసుకెళ్ళింది. కస్తూరక్క, ఎప్పుడు వచ్చావు అని రాగం అందుకుంటూ టీ అందుకుంది రాగిణి. ఇంకొకరు రామ్ గురించి అడిగారు. సమాధానం చెప్తుంటే కొన్ని జతల కళ్ళు కస్తూరి చీరకేసి చిన్న చూపు చూస్తున్నాయి. కస్తూరి, ఈ చీరలో నువ్వు చాలా డిగ్నిఫైడ్గా ఉన్నావు. నిన్ను లెక్చరర్ అనుకుంటారు అంది శారద. కస్తూరక్క 8వ తరగతి మధ్యలో మానేసింది గుర్తు చేసింది కిరణ్మయి. చిన్నగా నవ్వులు. ఈ చీర ఎంత కస్తూరి? 75 రూపాయలు. సున్నా తగ్గించి చెప్తుంది. కాదు, 2 సున్నాలు తగ్గించి చెప్తున్నాను అంది కస్తూరి. అందరూ నవ్వారు. అంటే రాత్రికి కస్తూరి కట్టబోయే చీర ధర 7,500. ప్లీజ్ ప్లీజ్ నీ చీర చూపించవా అని అంది లక్ష్మి కాస్త వ్యంగ్యంగా. ఇప్పుడే చూపిస్తే అందంగా ఉండదు, రాత్రికి చూద్దురు గాని అని కస్తూరి వెళ్తుంటే, టీలో కాస్త పంచదార ఉంటే బాగుండేది. సరస్వతి అత్తయ్యదే కదా పంచదార అన్నారెవరో. అత్తయ్యే టీ కలిపింది అని వెళ్ళిపోయింది కస్తూరి. రాత్రి 12 గంటలు దాటాక పెళ్ళి. ఇంకా సందడి మొదలవలేదు. 8 గంటల నుండి భోజనాలు మొదలయ్యాయి. వయసులో పెద్దవారిని ఒక చోట కూర్చోబెట్టి ఏమేం కావాలో అడిగి ప్లేట్లో తీసుకొస్తుంది కస్తూరి. మిగతా వారు బృందాలుగా భోజనాలు చేస్తున్నారు. వంటకాల మీద కామెంట్లు చేస్తున్నారు. తమ ఇళ్లల్లో ఎన్ని రకాల చేస్తుంది చెప్తున్నారు. పెద్దవారి భోజనాలు అయ్యాక వారు వేసుకోవాల్సిన మందు బిళ్ళలిచ్చి చివరిలో భోజనం చేసింది కస్తూరి. అప్పటికి అందరూ చీరలు మార్చుకునే పనిలో ఉన్నారు. కస్తూరి తన బ్యాగ్ నుండి చీర బయటికి తీస్తుంటే లక్ష్మి వచ్చింది.
ఇదే నా చీర అంది. కస్తూరి తలూపింది. ఇది బాగుండదు. నా దగ్గర పట్టు చీర ఉంది, అది కట్టుకో. నా దగ్గర ఇంకా ఉన్నాయి. మంచిది లక్ష్మి, పెళ్ళి జరుగుతుంది నాకు కాదు. నన్ను చూడటానికి ఎవ్వరూ రావటం లేదు. ఈ చీరే కట్టుకుంటాను. నీకే చెప్పలేమే అంటూ వెళ్ళింది. మగవారికి సంబంధించి ఇలాంటివి తక్కువ. అయితే ఎవరికి వారు దర్పాన్ని చూపిస్తున్నారు. ఒకరికి దీటుగా ఇంకొకరు మెడలో గొలుసులు, పులిగోర్లు, బ్రేస్లెట్లు, చేతిలో ఖరీదైన సెల్ ఫోన్లతో హడావిడిగా ఉన్నారు. కస్తూరి భర్త రామ్ కుమార్ వస్తే ఎలా ఉండేదో. ఓ ఫంక్షన్లో అతని బట్టల మీద ఎవరో వ్యంగ్యంగా మాట్లాడితే అంతే వ్యంగ్యంగా సమాధానం చెప్పాడు. అప్పటి నుంచి అతడికి తలబిరుసు అనుకుంటారు. కస్తూరి కళ్యాణ మండపం దగ్గరకు వస్తుంటే ప్రియా ఎదురైంది. అత్త, నువ్వు గొలుసు మర్చిపోయావు అంది. అది తాకట్టులో ఉంది అంది కస్తూరి. పసుపు తాడు వేసుకుంటే బాగుండదు. ఏమీ అనుకోవద్దు, నా దగ్గర హారం ఉంది, వేసుకో. అది పోయిందనుకో అస్సలు బాగుండదు. పసుపు తాడు పెళ్ళయింది అనటానికి గుర్తు కదా, పైగా శుభం అంటారు అంది కస్తూరి. ప్రియా మాట్లాడలేకపోయింది. ఇంతకు ముందోసారి బలవంతం చేసి మెడలో వేశారు. తర్వాత నాకే అనిపించింది, నేను కట్టుకునే చీరలు, అరువు నగలు చూసి ఇచ్చే గౌరవం నాకు అవసరమా అని. అప్పటినుంచి ఎవ్వరివి తీసుకోవటం లేదు. ప్రియా ముఖం మాడిపోయింది. ప్రియా, నీ మనసుని నేను అర్థం చేసుకున్నాను. ఇప్పుడు నేను కొత్త చీర కట్టినా, నగలు వేసినా దాని మీద చర్చ జరుగుతుంది. ఇలా ఉన్నాననుకో ఓసారే నవ్వుకుంటారు. ఏమీ అనుకోకు. ఆ అమ్మాయి ముఖం వెలిగిపోగా నీ దగ్గర చాలా నేర్చుకోవాలత్తా అని అంటూ వెళ్ళింది. పెళ్ళి ఘనంగా జరిగిపోయింది. కస్తూరి ఇంటికి వచ్చే ముందు వాళ్ళ అమ్మమ్మ అంది, ఈ కాలం పిల్లల్ని చూస్తున్నానే, చాలా మారిపోతున్నారు. ఒకే రక్తం పంచుకు పుట్టిన పిల్లల్లోనే కొందరికి అదృష్టం కలిసొస్తుంది, ఇంకొకరికి రాదు. మనందరం కలుసుకునేది చీరలు, నగలు, ఆస్తుల గురించి చెప్పుకోవటానికి కాదు. ఎంతమంది అమ్మా నాన్నల్ని బాగా చూస్తున్నారు, ఎంతమంది అత్తామామల్ని పట్టించుకుంటున్నారు. బంధం అంటే ఇలాంటప్పుడు వచ్చిపోవటం కాదు, తర్వాత ఉండాలి. ఉత్తరం ముక్క రాయని వారు, పలకరింపులు లేని వారికి ఇప్పుడు వాటేసుకుంటే సరిపోతుందా? మనకి డబ్బుండొచ్చు, అది ఎట్లా వచ్చింది? అందరూ కష్టపడే సంపాదిస్తున్నారా? అవినీతితో వచ్చిన డబ్బు చూసుకొని నీకు గర్వంగా ఉండొచ్చు, అందుకని ఎదుటి వాళ్ళని చిన్నబుచ్చుతారా? నన్ను ఎవరూ ఏమీ అనలేదమ్మమ్మ అంది కస్తూరి. అది నీ మంచితనం. ఎవరేమన్నా పట్టించుకోవు. నిన్ను ముఖం మీద ఏమంటారో, వెనకాల ఏమంటారో నాకు తెలీదా? వాళ్ళు నిన్ను అవమానపరిచి సంతోషపడతారు. నీకు పేదరికం ఉండొచ్చు, అది నీ తప్ప. నేను మంచం మీద పడి ఉండవచ్చు, చాలా బతుకుని చూశాను అని కొంతసేపు ఆగి, చుట్టరికాల కన్నా అప్పు చాలా ప్రమాదం. మిమ్మల్ని ఎక్కడికన్నా రాలేదని అనుకుంటారు, అదే అప్పులైతే నవ్వుకుంటారు. సరేలే, మీరైతే మంచి పని చేస్తున్నారు. కష్టాలు ఎల్లకాలం ఉండవు. నీకు మంచి రోజులు వస్తాయి. పిల్లలకి మంచి చదువులు చెప్పించండి. అందుకోసం అవసరమైతే అప్పులు చేయండి. ముందు పిల్లలకి మంచి మాటలను చెప్పించండి. ఇంకొకటి గుర్తుపెట్టుకో, ప్రేమ అనేది మనసులో ఉండాలి. అది ఉంటే ఎవరు ఎవరికి దూరం కారు. మనసున్న మనుషులు ఎదురుగా ఉన్నా లేకపోయినా వాళ్ళని తలుచుకుంటే చాలు. దానికి మించిన ప్రేమాభిమానాలు ఉండవు. మీరు అప్పులు మాత్రం చెయ్యొద్దు అంటూ ఇంకా చాలా విషయాలు చెప్పింది. ఇంటికి వచ్చింది కస్తూరి. అమ్మమ్మ మాటలు గుర్తుకొస్తున్నాయి. తనెప్పుడు అందరికీ పోస్ట్ కార్డులే రాస్తుంది. కవర్లో రాయొచ్చు కదా అన్నవారు ఉన్నారు. చిన్నగా నవ్వి ఊరుకుంటుంది. నువ్వు కార్డు ముక్కైనా రాస్తున్నావు, మమ్మల్ని పట్టించుకునే తీరిక మా పిల్లలకి లేదు అన్నవారు ఉన్నారు. ఆ రాత్రి రామ్ కుమార్కి పెళ్లి విశేషాలు చెప్పింది. అమ్మమ్మ మిమ్మల్ని మరీ అడిగింది. మళ్ళీ ఎప్పుడు చూస్తానో తెలీదు. మనవణ్ణి చూడాలని ఉంది. నేను ప్రయాణం చేయలేను. ఏదో మమతని వదులుకోలేక అన్నాను. పనులు చెడగట్టుకొని రావద్దు. నా కోసం అప్పులు చేయొద్దు. ఇంతమందికి చాకరీ చేశాను. నాకంటూ 4 రూపాయలు అట్టి పెట్టుకోలేదు. నీకు 100 రూపాయలు చేతిలో పెట్టలేకపోతున్నాను. పిల్లల్ని అడగటం నాకు ఇష్టం లేదు అంది. రామ్ చిన్నగా తలూపాడు. ఎప్పుడన్నా పని మీద ఇటొస్తే ఓసారి చూసెళ్ళమను కస్తూరి అంది అమ్మమ్మ.
తప్పకుండా అన్నాడు రామ్. రామ్ కుమార్ ఇంటికి కంగారుగా వచ్చాడు. కస్తూరి కన్నీళ్లతో ఉంది. అమ్మమ్మ చనిపోయింది అంది. ఆ తర్వాత మాట్లాడలేకపోయింది. అప్పుడు 5:30 అయింది. చీకట్లు మొదలవుతున్నాయి. కొద్ది క్షణాలు ముఖం 2 చేతులతో కప్పుకొని ఉండిపోయాడు. ఇప్పుడే వస్తాను అని బయటికి వెళ్ళాడు. గంట తర్వాత ఇంటి ముందు ట్యాక్సీ ఆగింది. ఇదేంటి కారు తీసుకువచ్చారు అంది కస్తూరి. బస్సులో టికెట్ దొరకలేదు. 10 గంటలు దాటాక ఇంట్లో శవాన్ని ఉంచరు. కనీసం చివరి చూపునైనా దక్కాలి కదా అన్నాడు. పిల్లలిద్దరితో బయలుదేరాడు. ముసలామెను చూడటానికి చాలామంది రాలేదు. పిల్లల చదువులు, ఇంకొంతమందికి పరీక్షలు, మరికొందరు పెద్ద కర్మకు వస్తామన్నారు ఫోన్లో. అమ్మమ్మతో జ్ఞాపకాలను తలుచుకొని కస్తూరి కుమిలి కుమిలి ఏడ్చింది. పిల్లలతో అమ్మమ్మకి నమస్కారాలు చేయించింది. రామ్ పాడెను మోశాడు. పెద్ద కర్మ రోజు కస్తూరి వాళ్ళు వెళ్ళలేదు. ముసలామెకు ఇష్టమైన వంటకాలు చేయించుకొని తింటున్నప్పుడు కస్తూరి వాళ్ళు కారులో రావటం మీద చర్చ జరిగింది. డబ్బులు లేవంటారు, ఇప్పుడు ఎలా వచ్చారు? ఇదంతా నాటకం కాక ఇంకేంటి అన్నవారు ఉన్నారు. పెద్ద కర్మ రోజు కస్తూరి నలుగురికి భోజనాలు పెట్టింది. రోజులు గడుస్తున్నాయి. ఆ రోజు కస్తూరిని చూడటానికి వాళ్ళ నాన్న వచ్చాడు. భోజనం అయ్యాక కూతురితో మాట్లాడటం మొదలుపెట్టాడు. నీ గురించే నాకు బాధమ్మా. నా పిల్లల్లో అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు, పెన్షన్లు వస్తాయి. నీకు కనీసం 4 సెంట్ల స్థలం లేదు. అల్లుడిది ప్రైవేటు ఉద్యోగం. రేపు మీరు ఎలా బతుకుతారా అని దిగులు అన్నాడు. నాన్న, మమ్మల్ని ఇప్పటిదాకా చాలామంది అవమానించారు. అవన్నీ నేను కానీ ఆయన కానీ పట్టించుకోలేదు. చివరికి మీరు కూడానా అంది బాధగా. మనసులో మాటంటే అవమానించినట్లా అన్నాడు ఆయన. నువ్వు మా పెళ్లి చేసి పంపించాక డబ్బు సర్దమని కానీ ఈ వస్తువు కావాలని కానీ నేను ఎప్పుడైనా అడిగానా అనగానే నిర్ఘాంతపోయాడు. నువ్వు 7గురికి జన్మ ఎందుకు ఇచ్చావని నేను అడగను నాన్న. అప్పటి పరిస్థితి అది. మా పెళ్ళిళ్ళు చేయడానికి మీరు ఇబ్బందులు పడ్డారు. మీకు నా బతుకు గురించి బాధ ఉంటే అది పెళ్ళి చేయకముందు ఉండాలి. ఇంతకంటే గొప్ప సంబంధం చేయగలిగే స్థితిలో మీరు లేనప్పుడు దిగులెందుకు? అతను మాట్లాడలేకపోయాడు. మీ నాన్నని డబ్బులు అడుగు, మీ అన్నయ్యలను అడుగు, మీ అక్కలను అడుగు అని మీ అల్లుడు ఎప్పుడూ నన్ను ఒత్తిడి చేయలేదు. మనకు బంధువులు చాలామంది ఉన్నారు. వాళ్ళని మేము రూపాయి కావాలని అడగలేదు. మాకు ఉన్న దాంట్లోనే మేము తింటున్నాం. అద్దె ఇంటిలోనే ఉంటున్నాం. మా పిల్లలకి మేం చేతనైన చదువులు చెప్పించుకుంటున్నాం. సాధ్యమైనంత వరకు అప్పు చేయకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాం. మాకు లేని దిగులు మీకెందుకు నాన్న అని అంది. తోటివారంతా అని ఆగిపోయాడు. అమ్మమ్మ చెప్పింది, నాన్న, ఇతరులతో పోల్చుకోవద్దని. దేశంలో చాలామందికి స్వంత ఇల్లు లేదు. ఇంకా చెప్పాలంటే బతుకే లేదు. వాళ్ళు మమ్మల్ని అదృష్టవంతులు అంటారు. అసలు సుఖం అంటే ఏంటో చెప్పగలరా అంది. అప్పటికీ ఆయన మాట్లాడలేదు. సుఖానికి ఎవరి అర్థాలు వారికి ఉంటాయి నాన్న. నాయనమ్మ కూడాను అందరినీ చాలా కష్టపడి పెంచింది. ఆమె నుండి నేను నేర్చుకునింది ఒకటే, మనకంటే బాగున్న వారిని చూసి అసూయ పడకపోవడం, మనకంటే తక్కువ ఉన్నవారిని అవహేళన చేయకపోవటం. మనం మన బతుకు బతకాలి, ఇంకొకరి కోసం బతకకూడదు. అందులో ఎన్ని కష్ట నష్టాలున్నా అంది దృఢంగా. మంచిది కస్తూరి, ఈ రోజు నుంచి నీ గురించి దిగులు పడను. బతుక్కి అర్థం తెలిసిన వారి గురించి బాధపడటంలో, దిగులు పడటంలో ఏమాత్రం విలువ లేదు అన్నాడు ఆయన. అంతకు మించి ఇంకేదో చేయగల స్థితిలో ఆయన లేడు. ఆ రాత్రి కస్తూరి తనలో తాను నవ్వుకుంటుంది. ఏంటి కస్తూరి, ఒక్కదానివే నవ్వుకుంటున్నావు అన్నాడు రామ్ కుమార్. పిల్లలు కస్తూరిని చూస్తున్నారు, ఏం చెప్తుందా అని. మా అమ్మమ్మ గుర్తొచ్చింది. మీకు మంచి రోజులు వస్తాయి అనేది. అవి ఎప్పుడు వచ్చి మీద పడిపోతాయా అని అనుకుంటుంటే నవ్వొచ్చింది. మంచి రోజులు అకస్మాత్తుగా అందరికీ మీద పడవు. అందుకు ఏదో ప్రయత్నం చెయ్యాలి. అప్పుడు మంచి రోజులు రావచ్చు, చెడ్డ రోజులు రావచ్చు అన్నాడు రామ్ కుమార్. చెడ్డ రోజులా? అవును. మనం చేసే పనులన్నీ విజయం పొందుతాయని ఎందుకు అనుకోవాలి? మామూలుగా కష్టాలు కలకాలం ఉండవంటారు.
నిజానికి సుఖాలు కలకాలం ఉండవు, అది ఒప్పుకోవాలనిపించదు. ఇవేమీ లేకపోతే బతుకులో మజా ఏముంటుంది అన్నాడు. అంటే అవమానంలోనూ ఆనందం ఉంది, అంతే కదా? అప్పుడు కస్తూరి ఆనందంగా నవ్వింది. 15 సంవత్సరాలు గడిచిపోయాయి. పిల్లలు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి కొత్త కోర్సులు చేస్తున్నారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఈ మధ్యకాలంలో కస్తూరి కుటుంబం పడిన కష్టాలు బయట వారి దృష్టిలో అనంతం. కొంతమంది ఏ పద్ధతుల్లో అయినా కోట్లకి ఎగబాకారు. ఇంకొంతమందికి ఓడలు బండ్లు అయ్యాయి. అప్పులు చేసి ఇల్లు కట్టిన వారు ఉన్నారు, కార్లు కొన్నవారు ఉన్నారు. వాటికి ఇన్స్టాల్మెంట్లు కట్టలేక పోవటంతో కళ్ళ ముందే వేలం వేయటం, తీసుకుపోవటం చూసి కుమిలిపోయారు. వస్తువుల కంటే బంధువులు తమను చూసే చూపులోనే వారికి అవమానాలు కనిపిస్తున్నాయి. అలాంటి వారికి కస్తూరి ఇప్పుడు అర్థమవుతున్నట్లు అనిపిస్తుంది. ఎప్పుడన్నా కలిసినప్పుడు కస్తూరి మాటల్లో కానీ చూపుల్లో కానీ వారికి స్వాంతన దొరకటం విశేషం. అయితే కస్తూరి పిల్లల పెళ్ళిళ్ళు జరగటం లక్ష్మికి మాత్రం ఎందుకనో జీర్ణం కాలేదు. అసలు ఇన్ని ఆస్తులు ఉండి మా మగపిల్లలకు పెళ్లి కావటం లేదు, ఏం పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారని ఇచ్చారు, అయినా దాని బుద్ధి పోనిచ్చుకోలేదు. 3 సెంట్లలో చిన్న కొంపేదో కట్టారంట. గృహప్రవేశానికి ఎవరిని పిలవలేదు. పోనీ పెళ్ళికైనా పిలుస్తుంది అనుకుంటే రిజిస్టర్ మ్యారేజ్ చేసేశారు. ఇంత ఘోరంగా బతకటం నా వల్ల కాదు అంది కస్తూరికి వరసయ్యే అక్క. వాళ్ళ అబ్బాయిలకు చేసుకున్న అమ్మాయిలను నువ్వు చేసుకుంటావా కోడళ్ళుగా అంది లక్ష్మి వాళ్ళ అత్త. చాచా అంది వెంటనే లక్ష్మి. మరి నీకెందుకు బాధ? వాళ్ళ బతుకు నువ్వు బతకలేవు. మనం చూస్తూనే ఉన్నాం వైభవంగా పెళ్ళిళ్ళు చేసి అప్పులు తీర్చలేక ఏడుస్తున్న వాళ్ళని. కస్తూరి వాళ్ళు ఉండటానికి ఇల్లు కట్టుకున్నారు. నీకోసం దేశం కోసం కాదు, కలిసి బతకటానికి పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అయినా వారికి నీకు ఏ శత్రుత్వం ఉందని వాళ్ళ గురించి ఆలోచిస్తావు? నిత్యం మేం బాధలు పడుతున్నాం, కష్టాలు పడిపోతున్నాం అని కనిపించిన వారందరి ముందు గోడు వెళ్ళబోసుకునే వారి గురించి ఏమన్నా అనొచ్చు. గుట్టుగా హాయిగా బతికే వారి మీదే రాళ్ళు వేయకూడదు. చేతనైతే వారి నుండి నేర్చుకోవాలి అంది లక్ష్మి అత్తగారు. ఓ వెన్నెలా రా అంటూ రామ్ కుమార్ కస్తూరి మనవరాలితో ఆడుకుంటున్నారు. చందమామ కేసు చూపించి. మామ నాది అంది. నీదే అన్నాడు రామ్. కోసుకురా తాత అంది. రామ్ కస్తూరి కేసి చూశాడు. మనవరాలి కోసం చందమామని నక్షత్రాల్ని తెంపుకురండి అంది నవ్వుతూ. నా వల్ల కాదమ్మా, నన్ను వదిలేయ్ అన్నాడు రామ్ కుమార్ మనవరాలితో. తాత బ్యాడ్, ఏమీ చేతకాదు అని అంది మనవరాలు. ఇంత అవమానమా అంది కస్తూరి. అవమానంలో ఇంత ఆనందం ఉందని ఇప్పుడు అర్థమైంది అని అన్నాడు మనవరాల్ని ముద్దు పెట్టుకున్న రామ్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.